Hello aspirants, welcome to class number 5 of Indian Polity for ABPSC Group 2 Mains by me Viral Kanchan. ఇప్పటి వరకు ది మోస్ట్ ఇంపార్టెంట్ 20 టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ క్లాస్ లో మనం 5 మోర్ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. 21st టాపిక్ చూడండి, కోలేషన్ గవర్నమెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ. మనకి జూన్ మంత్కి వచ్చేసరికి జూన్ 4 2024కి మనకి సెంట్రల్ లో మెజారిటేరియన్ గవర్నమెంట్ పోయి కోalition గవర్నమెంట్ వచ్చింది. అప్పటి వరకు 2 సార్లు గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారు 3సారి కోalition పార్ట్నర్స్ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అండ్ అదర్ కోalition పార్టీస్ మీద డిపెండ్ అయ్యి ఒక కోalition గవర్నమెంట్ వచ్చింది. ఇది మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేటువంటి కీవర్డ్ కి మ్యాచ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్. The 2024 Lok Sabha elections resulted in a coalition government as no party secured the clear majority. మనకి ఇందులో ఇంపార్టెంట్ విషయం గ్రూప్ 2 మెయిన్స్ కి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే కోalition గవర్నమెంట్స్ ఎమర్జ్ డ్యూ టు మల్టీ పార్టీ సిస్టమ్ అండ్ రీజనల్ పొలిటికల్ డైవర్సిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమెరికాలో లాగా 2 పార్టీలు, అంటే అమెరికాలో కూడా గ్రీన్ పార్టీ, రెడ్ పార్టీ లాంటి పార్టీలు ఉంటాయి, కానీ ముఖ్యంగా రిపబ్లికన్లు, డెమోక్రాట్స్ వీళ్ళిద్దరు ఉంటారు. బట్ ఇండియాలో అలా కాదు. మనకి ఇండియా అలయన్స్ అని అపోజిషన్ అలయన్స్ చూడండి, 23-30 పార్టీలు ఉన్నాయి. ఇండియాలో బీజేపీ కీలకమైనటువంటి పార్టీ ఉన్న 28 పార్టీలు ఉన్నాయి. కాబట్టి మల్టీ పార్టీ సిస్టమ్స్ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం రీజనల్ పొలిటికల్ డైవర్సిటీ. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పొలిటికల్ సెంటిమెంట్ కి ఎగ్జాంపుల్. అండ్ నితీష్ కుమార్ జేడీయూ బీహార్లోని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీలు అంటాము వాళ్ళకి, అంటే బీసీలోనే చాలా వెనుకబడ్డ కులాలకి ప్రిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి పొలిటికల్ డైవర్సిటీని ఉత్తరప్రదేశ్ కూడా చూసుకున్నట్లయితే నిషాద్లకు ఒక పార్టీ ఉంటుంది, అప్నాదర్ అనుప్రియ పటేల్. సో ఒక కులానికి, ఉప కులానికి, ప్రాంతానికి, ఉప ప్రాంతానికి పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. అందువల్లే భారతదేశంలో ఇన్ని పార్టీల వ్యవస్థ రావడం జరిగింది. ఇట్ కెన్ బి ప్రీ ఎలక్షన్ అలయన్స్ ఆర్ పోస్ట్ ఎలక్షన్ అగ్రిమెంట్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది ఎన్నికలకు ముందే వీళ్ళంతా ఒక కూటమికి వచ్చేసారు. అదే మహారాష్ట్రలో 2019లో చూసుకున్నట్లయితే ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ ఏర్పడినప్పుడు అది పోస్ట్ ఎలక్షన్ అగ్రిమెంట్. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చినప్పటికీ దాని నుంచి బయటకు వచ్చేసినటువంటి ఉద్ధవ్ ఠాక్రే మనకి ఎన్సీపీ తోటి, కాంగ్రెస్ తోటి కలిసారు. అది పోస్ట్ ఎలక్షన్ అగ్రిమెంట్. ఆ తర్వాత వచ్చినటువంటి ఏకనాథ్ షిండే గవర్నమెంట్ కూడా పోస్ట్ ఎలక్షన్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ మల్టీ పార్టీ సిస్టమ్ లేదా కోalition గవర్నమెంట్ లో ప్రోస్ అండ్ కాన్స్ మనం చూసుకున్నట్లయితే లాభాలు ఏంటంటే బ్రాడర్ రిప్రజెంటేషన్ చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న కులాలు, ఉప కులాలు కూడా రిప్రజెంట్ అవుతాయి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఒకే ప్రాంతానికి న్యాయం చేస్తా అంటే కుదరదు, అందరినీ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం, అందరూ తలో చేస్తే గవర్నమెంట్. వాజ్పేయి గారి గవర్నమెంట్లో అయితే 23 పార్టీలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రము, ప్రతి ప్రాంతం నుంచి రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్. ఇది ఏంటంటే అందరూ కలిసి ఇంక్లూజివ్ గా ఉంటుంది అనేటువంటిది ప్రో. కానీ కాన్ అంటే దానిలో నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. జయలలిత గారు బయటికి రాగానే ఒక్క ఓటు తోటి వాజ్పేయి గారి గవర్నమెంట్ కూలిపోయింది. పాలసీ పారాలిసిస్. యూపీఏ 1 2 టర్మ్ లో మనకి అమెరికా తోటి న్యూక్లియర్ డీల్ అలాంటివి పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటాను భయపడితే దాంట్లో వెనక్కి వెళ్ళిపోయారు యూపీఏ గవర్నమెంట్ లో వాళ్ళు. కాంప్రమైజ్ ఆన్ ఐడియాలజీ. మనకి ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ లో కూడా వాళ్ళ హిందుత్వ ఐడియాలజీ నుంచి సెక్యులర్ వైపు రావాల్సి వచ్చింది. సో పార్టీస్ వాటి యొక్క ఐడియాలజీస్ అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ 2013లో గవర్నమెంట్ ని ఫామ్ చేసినప్పుడు ఆయన లోక్పాల్ బిల్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ అడ్డు వచ్చింది. సో ఐడియాలజీలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు నుంచి పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇంపాక్ట్ ఆఫ్ కోalition పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. ఇది మనకి మెయిన్స్ లో అడగచ్చు. గ్రూప్ 2 మెయిన్స్ లో అన్ని ఫ్యాక్చువల్ గా డైరెక్ట్ గా ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, యాక్ట్స్ మాత్రమే కాదు, ఫిలసాఫికల్ క్వశ్చన్స్ అడగచ్చు. కోalition లో ప్రోస్ కాన్స్ తెచ్చి ఆడ్ మ్యాన్ అవుట్ అడగచ్చు, ఇది అవునా కాదా అని అడగచ్చు. లేదా పొలిటికల్ మనకి కోalition గవర్నమెంట్ యొక్క లక్షణాలు ఇచ్చి దీంట్లో కాల లక్షణం ఏంటని అడగచ్చు. మనం ఒక ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కోalition గవర్నమెంట్. ఇందాక చెప్పాను కదా, కోalition గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాము. ఈ డిస్కషన్ బేస్ చూసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కోalition ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కింద వాటిల్లో ఏ లక్షణం వాటిలో ఉండదు. ప్రీ ఎలక్షన్ అలయన్స్ ఎలక్షన్ ముందు పెట్టుకుంటాయా? సింగిల్ పార్టీ డామినెన్స్, ఒకే పార్టీ డీల్ చేస్తుందా? పోస్ట్ ఎలక్షన్ నెగోషియేషన్స్, ఎలక్షన్స్ తర్వాత నెగోషియేషన్స్ ఉంటాయా? కాంప్రమైజ్ ఆన్ ఐడియాలజీస్ కూడా ఉంటాయి. ఐడియాలజీతో కాంప్రమైజ్ అవుతాయా? మన ఆప్షన్ చూసినట్లయితే ప్రీ ఎలక్షన్ అలయన్స్ కి ఎగ్జాంపుల్ గా మనకి ఎన్డీఏ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
కోalition గవర్నమెంట్ ఉన్నారు. ఎన్డీఏ మనకి కోalition గవర్నమెంటే కదా, కాబట్టి తీసేద్దాం. పోస్ట్ ఎలక్షన్ నెగోషియేషన్స్ కి ఉద్ధవ్ ఠాకరే గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, కాబట్టి ఇది కూడా తీసేద్దాం. ఎస్, ఐడియాలజీలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ ఉద్ధవ్ దగ్గరే మేము చెప్పుకున్నాము. సింగిల్ పార్టీ డామినేషన్ అనేది కూడా ఉండదు. ఇప్పుడున్నటువంటి కోalition గవర్నమెంట్ సెంటర్ లో బీజేపీకి 240 సీట్లు వచ్చినప్పటికీ మనకి టీడీపీకి ఉన్న 15, జేడీయూకి ఉన్నటువంటి 16 సీట్ల మీద వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి అన్ని ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ సింగిల్ పార్టీ డామినేషన్ కుదరదు. వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా అకామిడేట్ చేయాలి. అందుకే ఫస్ట్ బడ్జెట్ లో ఏపీకి ప్రోగా, అంటే 2024 జూలైలో, మొన్నటి బడ్జెట్ లో ఫిబ్రవరి 2025 బడ్జెట్ లో బీహార్ కి ప్రోగా, అలా అలయన్స్ పార్ట్నర్స్ ని కొంచెం అపీస్ చేసే విధంగానే బడ్జెట్స్ వస్తున్నాయి. ఇదంతా అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్కషన్. కాబట్టి సింగిల్ పార్టీ డామినేషన్ కోalition గవర్నమెంట్ లో కుదరదు. Coalition governments occur with no single party secures majority, requiring alliances between the multiple parties. Coalition governments can foster inclusivity but also leads to instability. ఎప్పుడైనా ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది. మనకి మెజారిటీ గవర్నమెంట్ 303 సీట్లతోటి బీజేపీ, 333 సీట్లతో ఎన్డీఏ ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది. అంతకుముందు 282 సీట్లతో బీజేపీ, 300 సీట్లతోటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అంటే స్టేబుల్ గవర్నమెంట్, బట్ ఇంక్లూసివిటీ ఉందా అంటే కొన్ని పార్టీలు ఏపీకి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, కొన్ని విషయాలు అవ్వచ్చు పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇంక్లూజివిటీ ఉంది. ఏపీని, బీహార్ అని రాష్ట్రాలు చూసుకున్నట్టు స్టెబిలిటీ, కోalition పార్ట్నర్స్ మధ్య ఏదైనా గొడవలు వస్తే గవర్నమెంట్ స్టెబిలిటీ అంటే క్వశ్చన్ ఉంటుంది. స్ట్రెంథనింగ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కెన్ మిటిగేట్ ద గవర్నెన్స్ ఛాలెంజెస్. వాళ్ళ మధ్య ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకోవడం, కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా ఇంక్లూజివిటీతో పాటు స్టెబిలిటీని కూడా ఈ కోalition గవర్నమెంట్స్ తీసుకురావచ్చు. మనకి బిల్ ప్రదేశ్ అనేటువంటి కొత్త డిమాండ్ 2024 జూన్ జూలై ప్రాంతంలో డిస్కషన్ లోకి వచ్చింది. చూడండి, గుజరాత్, రాజస్థాన్, మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలని కలుపుకుని బిల్ ప్రదేశ్ అనేటువంటిది, ఆంధ్రప్రదేశ్, మనకి తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో చిన్న రాష్ట్రాల మీద డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా రీసెంట్ గా చూసినటువంటి బిల్ ప్రదేశ్. మనకి రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ బిల్ ప్రదేశ్ అని చెప్పి మనకి కర్ణాటక, మహారాష్ట్ర, మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఇవ్వచ్చు. అప్పుడు కర్ణాటక టిక్ చేయాలి, ఎందుకంటే ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ కి సంబంధించిన విషయము. మన కర్ణాటక కానీ మిగతా ఏ రాష్ట్రాలకు కానీ దీంట్లో పార్ట్ లేదు. కాబట్టి ఈ సరిహద్దుల్ని గుర్తుపెట్టుకోండి. మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్, రాజమన్నార్ కమిటీ, పూంచి కమిషన్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. కాబట్టి సెంటర్ స్టేట్ రిలేషన్స్ విషయంలో, ఎందుకంటే ఒకవేళ ఈ బిల్ ప్రదేశ్ డిమాండ్ కి కనుక హైపోథెటికల్ గా చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ గుజరాత్ తోటి, మహారాష్ట్ర తోటి, మధ్యప్రదేశ్ తోటి, వీళ్ళందరితోటి కూడా, మనకి రాజస్థాన్ తోటి, వీళ్ళతో డిస్కషన్ చేసి వీళ్ళ కన్సెంట్ తోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళ అసెంబ్లీ రిజెక్ట్ చేసినా ముందుకెళ్ళొచ్చు, కానీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. మనకి జూన్ 2, 2024 అనేటువంటిది తెలంగాణకి 10 ఏళ్ళు వచ్చినటువంటి రోజుగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా బిల్ ప్రదేశ్ అనేటువంటి ఇంకొక కొత్త రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నట్లయితే, మనకి పార్లమెంట్ రాష్ట్రాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్త స్టేట్స్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం ఇస్తుందని చెప్పుకున్నాం కదా. దానికి రీజన్ ఆర్టికల్ 3. ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ డిమాండ్స్, లింగ్విస్టిక్ డైవర్సిటీ. మనకి మద్రాస్, ఆంధ్ర విషయం చూసుకున్నట్లయితే మద్రాసులో తమిళ్ మాట్లాడతారు, ఆంధ్ర రీజియన్ లో తెలుగు మాట్లాడతారు. కాబట్టి భాషా ప్రయుక్తంగా రాష్ట్రం కావాలని చెప్పి 1953లో మనకి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేశారు. రీజనల్ డిస్పారిటీస్, ఆంధ్ర తెలంగాణ మధ్య జరిగింది. అదే ఒక ప్రాంతం డెవలప్ అయింది, ఇంకో ప్రాంతం డెవలప్ అవ్వలేదు. కాబట్టి డెవలప్ అవ్వని ప్రాంతం కావాలని చెప్పేసి ఉంటుంది. రీజనల్ డిస్పారిటీ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, మనకి ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ విషయం చూసుకుంటే, ఉత్తరాఖండ్ హిల్ స్టేట్ లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ప్లెయిన్ ఏరియాలో ఉంటుంది. కాబట్టి ఈ హిల్ ఏరియాకి ఇంకొక స్టేట్ కావాలనుకున్నారు 2000 సంవత్సరంలో. అప్పుడు ఇండియా వన్ గవర్నమెంట్ అది ఇచ్చేసింది. దీని మీద కమిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే, ధార్ కమిటీ, ఫజల్ అలీ కమిటీ. ఇవి మనం ఏపీ హిస్టరీలో చూస్తాము. ధార్ కమిటీ, ఫజల్ అలీ కమిటీ. ఏవి భాషా ప్రయుక్తమైన రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది, ఏది లేదు. మనకి ఫజల్ అలీ కమిషన్ సెకండ్ ఎస్ఆర్సీని అంతగా సపోర్ట్ చేయలేదు. ధార్ కమిషన్ కూడా మనకి జాగ్రఫికల్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ వైపే మొగ్గు చూపింది. ఇవి 1956 కంటే ముందు స్టేట్స్ రీఆర్గనైజేషన్ మీద ఫ్రేమ్వర్క్ కోసం వేసినటువంటి కమిటీలు. మనకి క్వశ్చన్స్ ఎలా రావచ్చు సార్ అని అడగచ్చు. దీంట్లో కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఫార్మింగ్ న్యూ స్టేట్స్ అంటే, మనకి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం, మనకి లోక్సభ, రాజ్యసభ దాన్ని ఆమోదించడము, మనకి స్టేట్ అసెంబ్లీకి
పార్లమెంట్ లో ప్రాసెస్ మొదలవడం, స్టేట్ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవడము, ఆ స్టేట్ అసెంబ్లీ అభిప్రాయం వెళ్ళడము, సభలో డిస్కషన్ జరగడము, ప్రెసిడెంట్ దానికి అసెంట్ ఇవ్వడము, ఇవన్నీ ఈ ప్రాసెస్ లో భాగంగా ఉంటాయి. స్టేట్ యొక్క స్టేట్ అసెంబ్లీ యొక్క అభిప్రాయం బైండింగ్ గా కాదని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగచ్చు. బైండింగ్ కాదు, ఎందుకంటే అది కనుక బైండింగ్ అయితే తెలంగాణ ఏర్పడేది కాదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆ రోజు మెజారిటీ సభ్యులు దాన్ని అపోజ్ చేశారు. కాబట్టి స్టేట్ అసెంబ్లీకి కేవలం అభిప్రాయం కనుక్కోవడానికి మాత్రమే ఇస్తారు. వాళ్ళ అభిప్రాయం బైండింగ్ అవ్వదు. ఇంపాక్ట్ ఆఫ్ న్యూ స్టేట్ ఫార్మేషన్ ఆన్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్. చిన్న రాష్ట్రాలతోటి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి బీజేపీ యొక్క నినాదం. ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క నినాదం ఉంటుంది. కాబట్టి బిఆర్ అంబేద్కర్ కూడా గుడ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ కోసం చిన్న రాష్ట్రాలకి సపోర్ట్ చేశారు. ఇలాంటి థాట్స్ అండ్ ఐడియాస్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ టైం ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విచ్ ఆఫ్ ద విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్? కొత్త రాష్ట్రం ఏర్పడడానికి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 3. నేమ్ చేంజ్ కోసం, మిగతా వాటి కోసము ఆర్టికల్ 2. ఆర్టికల్ 1 లో ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. ఆర్టికల్ 5 నుంచి మనకి సిటిజన్షిప్ సంబంధించిన విషయాలు అయితే ఆర్టికల్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Yes, Article 3 empowers Parliament to alter state boundaries and create new states with the presidential recommendation. New state demands reflect regional aspirations. ఈ కొత్త రాష్ట్రాలు మనకి ప్రెసిడెన్షియల్ అసెంట్ తోటి, పార్లమెంటరీ అప్రూవల్ తోటి ఆర్టికల్ 3 కింద ఫామ్ అయినటువంటి రాష్ట్రాలకి కారణాలు ఏంటంటే రీజనల్ ఆస్పిరేషన్స్. ఏవైతే ప్రాంతాలు వెనకబడడానికి ఉన్నాయో అవి తమ ఆస్పిరేషన్స్ ని తీసుకుంటాయి. మనకి అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ మనకి ఆ, ఉత్తరాఖండ్ లాంటి దాంట్లో హిల్ స్టేషన్స్ లోనే అక్కడే క్యాపిటల్ ఉంటుంది, అక్కడ అసెంబ్లీ ఉంటుంది, అక్కడ హైకోర్టు ఉంటుంది, అక్కడ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేటువంటివి ఆర్టికల్ 3 కింద రాజ్యాంగబద్ధంగా తెచ్చుకోవచ్చు. అదర్వైజ్ ఇన్స్టెబిలిటీ, అనార్కీ అనేటువంటివి, సెపరేటిజం పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. 50 ఇయర్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ మనకి 1975 జూన్ మనకి ఏప్రిల్ మంత్ లో ఇంపోజ్ చేశారు. అది జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి జూన్ 25, 2024 ఉన్నటువంటిది 50 సంవత్సరాలు మనకి అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించి మనకి 50 సంవత్సరాలు అయింది. ఇది మనకి గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ చీకటి రోజుల్లో జరిగినటువంటి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఒకవైపు ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణలో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆర్బిటరీ పవర్స్ ని 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనకి తొలగించింది. మళ్ళీ నార్మసీ, కాన్స్టిట్యూషన్ మీద, ఇన్స్టిట్యూషన్స్ మీద తిరిగి ఫెయిత్ ని బిల్డ్ చేసింది 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. కాబట్టి ఎమర్జెన్సీకి ముందు జరిగినటువంటి 42nd అమెండ్మెంట్, తర్వాత జరిగినటువంటి 44th అమెండ్మెంట్ కి మనం ఆ విషయాలకు సంబంధించిన విషయాలు కూడా మరొకసారి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఫెడరల్ వ్యవస్థ ఉన్నప్పటికీ, డెమోక్రసీ ఉన్నప్పటికీ, మనకి కెనడియన్ మోడల్ ప్రకారం స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక యూనిటరీ స్టేట్ లాగా మారుతుంది. ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అయినప్పటికీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఇది ఒక సింగిల్ స్టేట్ అయిపోతుంది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ని, ఎమర్జెన్సీ టైంలో జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50 ఇయర్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎమర్జెన్సీ సంబంధించి ఒక మెట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే 352 నుంచి 360 వరకు మనకి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి. మనకి 356 తెలుసు స్టేట్ ఎమర్జెన్సీ, మిగతాయి మనకి నేషనల్ ఎమర్జెన్సీ యాజ్ వెల్ as ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కింద చూసుకోవచ్చు. 1975 ఎమర్జెన్సీ డిక్లేర్డ్ డ్యూ టు పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. అప్పుడు జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ మూవ్మెంట్ తీసుకొచ్చారు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది రాజకీయ కారణంగా చెప్పొచ్చు. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కూడా ఆ రోజుల్లో మనకి లైసెన్స్ రాజ్ సిస్టమ్ వల్ల విపరీతమైనటువంటి బిఓపి క్రైసిస్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి రోజులు. 44th అమెండ్మెంట్ 1978 కర్టైల్ మిస్యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ పవర్. అపరిమితమైనటువంటి అధికారాలు ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వానికి ఇచ్చే విధంగా 42nd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దాన్ని ప్రజాస్వామ్య యొక్క బ్యూటీ ఇదే. దాన్ని ఓవర్కమ్ చేస్తూ 44th అమెండ్మెంట్ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 1978 లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్ ఎంత డిస్కస్ చేసాం కదా, ఎగ్జామ్ లో నాకేంటి అనేటువంటి క్వశ్చన్ మీకు వస్తుంది. లీగల్ సేఫ్ గార్డ్స్ అగైన్స్ మిస్యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ పవర్. ఒక గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ ధ్వంసం చేయాలని చూస్తే తర్వాత గవర్నమెంట్ అదే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పవర్ తోటి ఆ యొక్క ఇంజురీని హీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంపాక్ట్ ఆఫ్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల్ని తిరిగి రీస్టోర్ చేస్తూ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చింది. Which amendment act curtailed the power of government to impose emergency arbitrarily?
కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి, లిఖిత పూర్వకంగానే ఎమర్జెన్సీ ఖచ్చితంగా విధించాలి అనేటువంటివి ఖచ్చితమైనటువంటి నియమాలను పెట్టి ఒక హేతుబద్ధంగా లేనటువంటి 42nd అమెండ్మెంట్ యాక్ట్ సరి చేస్తూ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఎమర్జెన్సీ విధించడానికి ఒక హేతుబద్ధమైనటువంటి ప్రొసీజర్ ని తీసుకురావడం జరిగింది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటువంటి దాన్ని 44th అమెండ్మెంట్ తీసేయడం జరిగింది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉండదు, ఓన్లీ మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి దానికి కూడా 42nd అమెండ్మెంట్ ప్రకారం ఎమర్జెన్సీ కాలంలో జ్యుడిషియల్ రివ్యూకి మనకి అవకాశం లేదు. బట్ 44th అమెండ్మెంట్ ఇచ్చింది, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని తీసేసింది. మనకి ఓవర్ రీచ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి దాన్ని తీసేయడంలో 44th అమెండ్మెంట్ సక్సెస్ఫుల్ గా పనిచేసింది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వర్సెస్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. కోalition గవర్నమెంట్ వచ్చేసరికి మళ్ళీ ఈ డిస్కషన్స్ కూడా వచ్చాయి. మన గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్షన్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ లో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఎలక్టోరల్ రిఫార్మ్ ఏదో కొన్ని కులాల్ని స్ప్లిట్ చేసో, కొన్ని మతాల్ని స్ప్లిట్ చేసో, కొన్ని పార్టీలు స్ప్లిట్ చేసో, కొన్ని తక్కువ మెజారిటీ 5 ఓట్లు, 10 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు, 1000 ఓట్లు తక్కువ మార్జిన్ తోటి ఎక్కువ నియోజకవర్గాలు కలిసి మనకి ఓటింగ్ పర్సంటేజ్ దృష్టి చూసుకుంటే 50% కంటే తక్కువే ఉంటుంది, బట్ సీట్లు మాత్రం ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ చాలా సార్లు చూసాం. 2015-20లో బీజేపీకి ఢిల్లీలో 38-39% ఓట్లు వచ్చినప్పటికీ 3-7 సీట్లు మాత్రమే వచ్చాయి. దానికంటే ఒక 4-5% ఎక్కువ వచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీకి 63-67 సీట్లు వచ్చాయి. ఇలా చాలా ఎలక్షన్స్ లో ఓట్ పర్సంటేజ్ బాగానే ఉంటుంది, కానీ సీట్లు తగ్గట్టుగా రావు. కాబట్టి లా కమిషన్ తన 171 రిపోర్ట్ లో మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ని ప్రపోజ్ చేసింది. అంటే కొంతమంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా, కొంతమంది ఫస్ట్ పాస్ట్ సిస్టమ్, అంటే ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచి ఇది ఒక మిక్స్ సిస్టమ్ ని ట్రై చేయొచ్చు. మయన్మార్ లాంటి దేశాల్లో ఒకప్పుడు ఇవి అమలులో ఉండేవి. సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ సిస్టమ్, ఒక్క ఓటుతో గెలిచినా కానీ గెలిచినట్టే. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఎన్నికల్లో సపోజ్ బీజేపీకి 60% ఓట్లు వస్తే వాళ్ళకి మొత్తం యొక్క సీట్లు మనకి దాదాపు 600 సీట్లు అనుకున్నట్లయితే దాంట్లో 360 సీట్లు బీజేపీకి వస్తాయి. కాంగ్రెస్ కి 40% వచ్చాయి అనుకుందాం, అప్పుడు 240 సీట్స్ బై డిఫాల్ట్ కాంగ్రెస్ కి వస్తాయి. కాబట్టి ముందు ఓటింగ్ జరుగుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ ని బట్టి సీట్లు వస్తాయి. ఆ సీట్లలో ఎవరైతే వరుసగా నెంబర్ 1, 2, 3, 4 లో టాప్ 240 క్యాండిడేట్స్ కాంగ్రెస్ గారు ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు, బీజేపీకి 360 ఉంటారు, ఆ టాప్ 360% వెళ్తారు. ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. దాంట్లో సపోజ్ మనకి వైఎస్ఆర్సీపీ లేదా టీడీపీకి 10% కనుక వస్తే వాళ్ళకి ఒక 6 మెంబర్లు వెళ్ళిపోతారు, వాళ్ళకి అక్కడ నుంచి 60 మంది మెంబర్లు వెళ్ళిపోతారు. కాబట్టి ఎంత పర్సంటేజ్ ఉంటే అన్ని సీట్లు అనేటువంటిది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఇజ్రాయెల్ దేశంలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంది. అందుకే బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్ చాలా సార్లు థిన్ మార్జిన్ తో గెలవడము, లేదా కోలేషన్ ఏర్పాటు చేసుకోవడం డిఫరెంట్ ఐడియాలజీ తోటి, కొన్ని పాలసీలు ఆగిపోవడము, ఇలాంటివి మనం పేపర్లో చూస్తుంటాము. ఇండియాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ మనకి అందుబాటులో ఉంది. ఎక్స్పర్ట్ సజెస్టెడ్ ఏ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్. FPTP ఈజ్ సింపుల్ బట్ కెన్ లీడ్ టు డిస్ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. తక్కువ ఓట్లతోటి గెలిచి ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలు బ్రాడ్ గా సొసైటీని రిప్రజెంట్ చేయనప్పటికీ మెజారిటీ వైపు వెళ్తున్నాయి చాలా ఎలక్షన్స్ లో. అదే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటే ఇట్ ఎన్ష్యూర్స్ ఫెయిర్నెస్ రిప్రజెంటేషన్ బట్ మే రిజల్ట్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ లెజిస్లేచర్. అసలే మనకి FPTP ఉన్నప్పటికీ కూడా హంగ్ అసెంబ్లీలు, కోalition గవర్నమెంట్ కూలడాలు, గవర్నమెంట్ ఫామ్ అవడం ఉంటాయి. కానీ ఇంకా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వెళ్తే టెక్నికల్ గా ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి. దీని మీద క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రో ఏంటి, మనకి ఎంత రిప్రజెంటేషన్, ఎంత ఓటింగ్ పర్సెంట్ ఉంటే అంత రిప్రజెంటేషన్ అని ప్రోస్. కాన్స్ ఏంటి, ఫ్రాగ్మెంటెడ్ జడ్జిమెంట్, గవర్నమెంట్ ఫార్మేషన్ కి ఎక్కువ టైం పడుతుంది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పిఆర్ రిప్రజెంటేషన్ చెప్పుకున్నాం కదా, ఇజ్రాయెల్ గురించి మనం చెప్పుకున్నాము. అండ్ దర్ అప్లికబిలిటీ ఇండియాలో ఎందుకు అది కాంప్లెక్స్ అవుతుంది. మనం మెచ్యూర్ డెమోక్రసీ వైపు వెళ్ళినప్పటికీ మనకున్నటువంటి లింగ్విస్టిక్ మనకి ఏవైతే ఛాలెంజెస్ ఉంటాయో దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మనకి మోడల్ MCQ కనుక చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని అంటున్నారు. ఎక్స్క్లూజన్ ఆఫ్ మైనారిటీ పార్టీస్ లీడ్స్ టు 2 పార్టీ సిస్టమ్. 2 పార్టీ సిస్టమ్ కాదు, మనకి ఎన్ని పార్టీలు ఉన్నా మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కుదురుతుంది. కెన్ రిజల్ట్ ఇన్ అన్స్టేబుల్ కోలేషన్స్. ఎస్, మనకి మనకి అన్స్టేబుల్ కోలేషన్స్ రావచ్చు. ఎంకరేజెస్ సింగిల్ పార్టీ డామినేషన్ అనేటువంటి మనకు ఉండదు. మైనారిటీ రైట్స్ బెటర్ గా ప్రొటెక్ట్ అవుతాయి. సింగిల్ పార్టీ డామినేషన్, అన్స్టేబుల్ కోalitions అనేవి రావచ్చు. PR often leads to fragmented legislatures necessitating coalition governments which may be
కానిస్టేబుల్. సమ్మరీ కనుక చూసుకున్నట్లయితే, వైల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కెన్ ఎన్హాన్స్ రిప్రజెంటేషన్, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ స్టెబిలిటీ మస్ట్ బి కేర్ఫుల్లీ వెయిటెడ్ బిఫోర్ అడాప్షన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మనకి మంచి కాన్సెప్ట్ గా ఉన్నప్పటికీ దాన్ని ఇండియాలోకి అప్లికబుల్ చేస్తే ఎలా అవుతుంది అనేటువంటిది త్వరగా స్టడీ చేసి మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది, లేకపోతే చేయడం కష్టమవుతుంది. మనకి 25th కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, మిషన్ కర్మయోగి అండ్ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్. మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ లో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అన్న దాంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, ఇదంతా వీళ్ళు టెంపరీ ఎగ్జిక్యూటివ్స్. సివిల్ సర్వెంట్స్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. ఎగ్జిక్యూటివ్ ఇద్దరు వస్తారు, టెంపరీ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. టెంపరీ ఎగ్జిక్యూటివ్స్ యొక్క ఆ, మనకి టైం 5 years ఉన్నప్పటికీ వాళ్ళకి పవర్స్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటాయి. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఎక్కువ ఉన్నప్పటికీ పవర్స్ లిమిటెడ్ గా ఉంటాయి. బట్ ఏది ఏమైనప్పటికీ ఎగ్జిక్యూటివ్ అనే పదం కింద వీళ్ళిద్దరు వస్తారు. దాంట్లో సివిల్ సర్వీసెస్ కోసము వాళ్ళని రిఫైన్ చేయడము, వాళ్ళ ఎక్స్పర్టైజ్ పెంచడం, వాళ్ళ స్కిల్ సెట్ పెంచడం కోసం మిషన్ కర్మయోగి అనేటువంటి స్కీమ్ మనకి 2021లో లాంచ్ అయింది. ఈ జూన్ కి అది ప్రవేశపెట్టి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆఫ్ మిషన్ కర్మయోగి వచ్చి 3 years అయింది. మనకి ఆ రూల్ బేస్డ్ టు రోల్ బేస్డ్ ట్రైనింగ్. ఇంతకుముందు ట్రైనింగ్స్ లో ఈ సెక్షన్, ఈ రూల్ పొజిషన్, డివో కోర్టు ఆర్డర్స్, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కాన్స్టిట్యూషన్ ఇలాంటివి మాత్రం చెప్పించారు. ఇప్పుడు రోల్ బేస్డ్ నీతి ఆయోగ్, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండెక్సెస్, ఇలా గవర్నమెంట్ మొత్తానికి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, రిఫైన్మెంట్ వైపు వెళ్తుంది. కాబట్టి రూల్స్ కంటే కూడా రోల్, వాళ్ళ యొక్క చేయాల్సిన బాధ్యత ఏంటి అనేటువంటి విషయం మీద ఎంఫోసిస్ ఇచ్చింది మిషన్ కర్మయోగి. ఇట్ యూజెస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఐజీఓటీ కర్మయోగి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి సర్వీస్ డెలివరీ యొక్క ఎఫిషియన్సీని పెంచడము, సివిల్ సర్వెంట్స్ యొక్క అకౌంటబిలిటీని పెంచడం అనేటువంటి విషయాలు ఈ స్కీమ్ కింద జరుగుతుంటాయి. మనకి పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ మిషన్ కర్మయోగి అండ్ గవర్నెన్స్. మనకి రూల్ బేస్డ్ నుంచి రోల్ బేస్డ్ వచ్చేటప్పటికి ఉమ్, అనవసరంగా మనకు ఢిల్లీలో ఒక 3 years క్రితం చూసాము, రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ లేదని చెప్పి రేషన్ ఇవ్వకపోవడం వల్ల ఒకే కుటుంబంలో నలుగురు ఆకలి చావు చచ్చిపోవడం 10 రోజులుగా అనంతరంగా అనేటువంటి చూసాము. అదే రూల్ బేస్డ్ ఉంటే, అలాంటి విషయం రోల్ బేస్డ్ ఉంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సెల్ఫ్ అటెస్టేషన్ మీద ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వేలో మనకు రేషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు బతికుండేవాళ్ళు. ఈ ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇనిషియేటివ్ మనం చూసాము. ఐజీఓటీ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఉంటుంది, రోల్ బేస్డ్ ఉంటుంది, 3 years అయింది. ఇవన్నీ వీటి యొక్క ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం చెప్పుకోవచ్చు. దీని మీద ఒక మోడల్ ఎంసీక్యూ చూద్దాం. వాట్ ఈస్ ద కీ ప్రిన్సిపల్ ఆఫ్ మిషన్ కర్మయోగి? సీనియారిటీ బేస్డ్ ప్రమోషన్ సార్. మనకి రూల్ బేస్డ్ అయితే సీనియారిటీ బేస్డ్ అవుతుంది, కానీ కాదు. కాంపిటెన్సీ డ్రివెన్ ట్రైనింగ్, ఇది ఒకసారి చూద్దాం. ఫిక్స్డ్ టెన్యూర్ ఫర్ సివిల్ సర్వెంట్స్ మనం ఇది మాట్లాడుకోలేదు. మ్యాండేటరీ ఫారెన్ ట్రైనింగ్ కాదు, కాంపిటెన్సీ డ్రివెన్ ట్రైనింగ్ కి మనం చెప్పుకోవచ్చు. అయితే రోల్ బేస్డ్ వాళ్ళ రోల్స్ ని సివిల్ సర్వెంట్స్ సమర్థవంతంగా నిర్వహించడానికి ఐజీఓటి అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి రోల్ బేస్డ్ అనేటువంటి దాంట్లో కాంపిటెన్స్ ని బిల్డ్ చేయడానికి వచ్చినటువంటి స్కీమ్ ఇది. మిషన్ కర్మయోగి ఫోకస్ ఆన్ రోల్ బేస్డ్ కెపాసిటీ బిల్డింగ్ rather than seniority based progress. Summary: Mission Karma Yogi aims to modernize governance by enhancing the skills of civil servants through competency based వీళ్ళ యొక్క స్కిల్స్ పెంచి వాళ్ళ రోల్స్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి స్కీమ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, feel free to mail me ravikant@gmail.com. Have a nice day. Take care.